నిజాము ఆ ట్విట్టర్ లో హల్చల్ అవుతున్న వీడియోలు కనిపించాయి బ్రో. ముసలోళ్ళు, పెద్ద చిన్న, లేడీస్, జెంట్స్ ఏమీ లేదు, పోలీసులు చితక్కొడేస్తున్నారు అసలు. అదొక ప్రతి ప్రభాస్ సినిమా ఎంథ్యూజ్ ఫ్యాన్ ఈ వీడియో ఫుల్ గా చూడండి. ఎందుకంటే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్, ఆ బజ్, ఆ హైప్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ డిస్కస్ చేస్తా షార్ట్ అండ్ స్వీట్ వీడియోలో. సినిమా సలార్ హైప్ గురించి చెప్పాలంటే నేను ఫస్ట్ అంత హైప్ అవ్వాలి. ఆ ట్రైలర్ కి వాటికి మనం ప్రెడిక్ట్ వీడియో ఒకటి చేసాం. 90% ఆఫ్ నా ప్రెడిక్ట్ రిలీజ్ ట్రైలర్ తో మ్యాచ్ అయింది. బట్ సినిమా క్యూరియస్ గానే ఉన్నాను, సినిమా బాగుంటది అనే విధానంలోనే ఉన్నా. రీసెంట్ టైమ్స్ లో నైజాం రైట్స్ మైత్రి కొనుక్కున్నాక వాళ్ళు టికెట్స్ కౌంటర్ లో అని చెప్పి అనౌన్స్ చేశారు. ఆ జనం ఏంటి బ్రో, 7-8 years ఆ మూవీ ఎఫోరియా ఉంటుంది చూసావా. సినిమా చూస్తే కౌంటర్లో టికెట్ తీయాలి, తెల్లవారుజామునే సినిమా టికెట్ల కోసం పరిగెట్టి జోళ్ళన్నీ తెంపుకొని బట్టలు జింజుకొని టికెట్లు తెచ్చుకోవాలి అనే ఎఫోరియా ఉంటుంది చూసావా. అది నాకు ఈరోజు నైజాము ఆ ట్విట్టర్లో హల్చల్ అవుతున్న వీడియోలు కనిపించాయి బ్రో. ముసలోళ్ళు, పెద్ద చిన్న, లేడీస్, జెంట్స్ ఏమీ లేదు, పోలీసులు చితక్కొడేస్తున్నారు అసలు. అదొకటి కొంచెం బాధ అనిపించింది. బట్ మనోళ్ళు అంతలా కొడుతున్న ఏవైనా కొట్టుకోండి, నాకు మాత్రం టికెట్టే కావాలి. మా ప్రశాంత్ని లేదో చూపించాడు. ఆఫ్టర్ ఛత్రపతి తర్వాత రీస్కెడ్యూల్డ్ అయిన మా ప్రభాస్ ఆ ఎనర్జీ చెయ్యి చూపించి 100 కోట్లు లాగేస్తాడు బ్రో. సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే మా ఏరియాలో టికెట్స్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఎప్పుడు అని చెప్పి ల్యాప్టాప్లో పెట్టి రిఫ్రెష్లు కొడుతూనే ఉన్నా. ఈవేళ వస్తే రేపు వస్తే కూడా తెలియదు, అంతలా హైప్ అయి మా వాళ్ళతో ఎప్పుడు సినిమా చూడాలని అనిపించింది. అండ్ రీసెంట్లీ ఉన్న ఇష్యూ ఏంటంటే ట్రైలర్ లో ఆడియో సరిగా ఫిక్స్ అవ్వలేదు, సరిగ్గా మిక్సింగ్ జరగలేదు అని అన్నారు. నేను రీసెంట్ గా వెళ్ళిన మూవీలో సలార్ ట్రైలర్ వేశారు బ్రో. ఆ సౌండ్స్ అసలు నాకు ఎంత క్లారిటీగా వినిపిస్తున్నాయి అంటే థియేటర్ కోసం మేక్ చేశారు సౌండ్స్. నీ సెల్ ఫోన్ లో చూడడానికి కాదు, సినిమా థియేటర్ లోనే చూడాలి, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. మరి ఏ సర్టిఫికెట్ ఏటి ఇచ్చాడు బ్రో అని నువ్వు నన్ను అడిగితే ఆ వైలెన్స్, ఆ ఎమోషన్ తగ్గట్టు నరుకుడు ఉండాలి, లేదంటే సినిమా ఎవరికి ఎక్కదు. సో అది ఎందుకు ఇచ్చారు అండ్ రివ్యూ కూడా ఫాస్ట్ గా నేను చేసి పెడతాను మన ఛానల్లో. ఇదంతా కాకుండా సినిమా బిజినెస్ మ్యాటర్కి వస్తే సినిమా 400+ crores షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంటది. అండ్ గ్రాస్ విషయం మాట్లాడుకుంటే అరౌండ్ 850 crores దాకా. సినిమా హిట్ బొమ్మ అని పడితే చాలా మంది ట్రేడ్ విశ్లేషకులు, ఈ బాక్స్ ఆఫీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సినిమా ఒక 10 రోజుల్లో కలెక్ట్ చేస్తుంది, 15 రోజుల్లో కలెక్ట్ చేస్తుంది ఫుల్ రన్ లో అని చెప్పారు. నేను అనుకునే విషయం ఏంటంటే సినిమా బ్లాక్ బాస్టర్ అని పడగానే సినిమా యావరేజ్ స్టాక్ తో వచ్చిన 1 వీక్ లో రికవరీ చేసేస్తుంది. హిట్ బొమ్మ అనుకుంటే 4 days బ్రో ఈజీగా. ఎందుకంటే సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్ లాంటి బండాలు సినిమాలు సినిమా పరంగా ఎంత కష్టపడ్డ హీరో ఆ యొక్క రిజల్ట్ రాకపోయేసరికి అందరూ డిసప్పాయింట్ అయ్యారు. బట్ అయినా సరే ఒక డిజాస్టర్ టాక్ తో 500 కోట్లు వసూలు చేశాడంటే హీరో మా సామాన్యుడు కాదు. సో అలాంటిది హిట్ బొమ్మ అని పడిందంటే బాహుబలి రికార్డులు ఏమన్నా క్రాష్ చేస్తే డౌటా? సో సినిమాకి నేను హైప్ అయిపోయాను. ఆ నైజాం జనాన్ని చూస్తే ఇంకా పిచ్ అయిపోయి హైప్ అయిపోయాను ఎక్కువ. సినిమా టికెట్లు బుక్ చేసుకో, దొరకవు, 1 వీక్ తర్వాత దొరుకుతాయేమో అనుకుంటున్నాను చాలా మందికి. బ్లాక్ టికెట్ల వర్షం మళ్ళీ మొదలవుద్ది, కౌంటర్ లో టికెట్లు మొదలయ్యే. సో సలార్ ఎఫోరియాని నేను ఎంగేజ్ అవుతాను, నువ్వు అవ్వు. పేపర్ లేదురా, పేపర్లు అన్ని అసలు పేపర్లు ఏముంటావి, కొబ్బరికాయలు, పూలదండలు, అమ్మ పట్టుకెళ్ళండి. ఆ ప్రభాస్ని చూపిస్తున్నాడు బ్రో మన ప్రశాంత్లో. ఒక మాస్ కమర్షియల్ ఇంతూజియాజ్ సినిమా ఏవేవో మాట్లాడాలి. బట్ నేనైతే హైప్ అయిపోయి ఉన్నాను. అసలు కొన్ని డ్రగ్స్ కొడితే ఏం కిక్ వస్తుందో సలార్ సినిమా టికెట్ సంపాదించి సినిమాకి వెళ్తే అంత కిక్ వస్తుందని నాకు అనిపించింది. అండ్ ఈ వీడియో నీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు 90% ఆఫ్ అన్సబ్స్క్రైబ్డ్ ఉన్నారు. సో మన ఛానల్ నియర్ టు 1K ఉంది. సో మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ జెన్యూన్ క్రియేటర్స్ని ఎంకరేజ్ చేయండి బ్రో. థ్యాంక్ యూ, సీయింగ్ యూ, బై బై, లవ్ యూ, జై సలార్.